మంత్రశాస్త్రం కానీ ఇవి తెలియకుండా కొన్ని ఘట్టాలు చెప్పొద్దని మన పెద్దలు చెప్పేవారు, అవి కూడా చదవాల్సింది. మంత్రశాస్త్రంలో ఒక నియమం ఏంటంటే, నాయనలారా మీరు ఎక్కువ ఏడ్చినప్పుడు మీ కన్నీళ్లు ఈ కనుకొలుకులు మించి కిందకు వచ్చి మీ వక్షస్థలం మీద పడినా, లేక కన్నీళ్లు చేతితో తాకినా మీరు అశుచి అవుతారు, అశుభ్రత కలిగిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళు రక్షాస్తోత్రములు చెయ్యకూడదు. అప్పుడు ఏం చెయ్యాలి? ఈ కన్నీళ్లు తుడుచుకొని చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి, ఆచమనం చెయ్యాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 పర్యాయములు ఆచమనం చెయ్యాలి. ఆచమనం ఎప్పుడెప్పుడు చెయ్యాలి అంటే, అన్నం తిన్నావు, తిని తర్వాత ఏ గుళ్ళోకి వెళ్ళాల్సి వచ్చింది, లేదా దారిలో ఎక్కడో పురాణం వినవలసి వచ్చింది, అలాంటప్పుడు అన్నం తిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని 3 సార్లు ఆచమనం చేసి అప్పుడు మీరు పురాణం వినొచ్చు, అప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళచ్చు. లేదా మలమూత్ర విసర్జనకు వెళ్ళాం, మూత్ర విసర్జనకు వెళ్ళిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి అప్పుడు మాత్రమే గుళ్ళోకి వెళ్ళాలి. అలాగే కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా అంతే, తుడుచుకోవాలి. చీది చేతులు పాడైపోయినప్పుడు, కొంతమందికి ఒక దిక్కుమాల చీదుళ్ళు కదా, ఎప్పుడు చూసినా చీదుళ్ళే. మరి ఏమిటో ఈ కలియుగంలో అనమాట, హచ్చి అండం. దానికి గల కారణం వాతావరణంతో కాలుష్యం అయిపోయింది, అందరికీ ఇంచుమించుగా కఫం పట్టేస్తుంది. అందువల్ల వచ్చే ముందు ఓ ముమ్మారు చీదిన తర్వాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి మాత్రమే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. పురాణం మధ్యలో చీదినప్పుడల్లా ఆచమనానికి లేవకండి, లేనిపోని గొడవ. కాబట్టి పురాణం వింటున్నప్పుడు మధ్యలో సమస్య కాదు, కానీ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టేటప్పుడు మాత్రం మళ్ళీ ఆచమనం చేయాలి. ఇవన్నీ నియమములు. లేకపోతే మనం అశుచిలుగా ఉంటాం. ఆచమనం చేయడానికి నీళ్లు లేవండి అంటే, నీళ్ళు ఎందుకు ఉండటంలా ఉంటాయి, తెచ్చుకోండి. అందుకే మరి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు కదా, కొంచెం నీళ్లు చేతిలో పోసుకుని ఆచమనం చేయండి, మరి తప్పదు. ఇప్పుడు ఇంకో సూచన చెయ్యాలి. ఏమంటే మేము వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళాం, చీటికి వాటికి చీత్తాం, లేదా ఏవో అశుచి పనులు చేస్తాం, అయినా మేము పురాణం వినాలనుకుంటున్నాం, గుళ్ళోకి వెళ్ళాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? దానికి భస్మస్నానం చెప్పారు. ఎంత విభూతి పూసుకుంటే వాడు నిత్య శుచి, భస్మేన నిత్య శుచి, భస్మముతో నిత్య శుచి అవుతాడు అని శాస్త్రం. కాబట్టి కొన్ని ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అందుకే విభూతి పెట్టుకొచ్చేసారంటే, లేదా ఊర్ధ్వపుండ్రములు వైష్ణవనామములు పెట్టుకున్నారంటే, అప్పుడు మీరు ఒకవేళ కాళ్ళు కడుగోకపోయినా ఆచమనం చేయకపోయినా మీరు శుచులైపోతారు. ఇక్కడ కౌశల్య కూడా